తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తాను అన్నట్టు తయారయ్యారు పొలిటికల్ లీడర్లు. ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా తగ్గేదేలే అంటూ కాలు దూవుతున్నారు. అదిగో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కలిపి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నమస్తే సార్, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని తెగ ట్రోల్ చేస్తున్నారు సార్. నమ్మి నానబోస్తే ఉచ్చి బుర్రెలైనాయని ఆమెతలు చెప్పడం కాదు సార్, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏందా మీ కడుపు నొప్పి? 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా. అంటే 10 ఏళ్ళు వాళ్ళు ఏమీ చేయలేదా? పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. అదిగా సార్, మీరు బ్యాగులు మోసి సీఎం అయ్యారంటున్నారు కేటీఆర్ గారు. ఆ మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే ఏం చేస్తారు సార్? తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం. ఓయమ్మో, పెద్ద వార్నింగే, పెద్ద వార్నింగ్. నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మించవచ్చు అని. వెనకటికెవడో ముఖం బాగోలేదని అద్దం పగలగొట్టుకున్నాడని మీ గురించి ఏదో సామెత కూడా చెప్పారు కేటీఆర్ సార్. ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు, చాలా మందిని చూసినాం. సరే సరే, బీఆర్ఎస్ సంగతి అలా ఉంచండి, బీజేపీ సంగతి ఏంటి? సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న ఉరుమురిమి మంగళం మీద పడినట్టు ఈ మధ్య కిషన్ రెడ్డి సార్ని తగులుకుంటున్నారండి మీరు. ఆయన ఏమన్నారు? నువ్వేం చేసినావు అంటాడు. మరి మీరేం చేశారో చెప్పొచ్చు కదా. నేను ఏదైనా కష్టపడి కొట్లాడి తెస్తే అది మేమే ఇచ్చినామంటాడు. మీరు కష్టపడి కొట్లాడి తెచ్చింది ఏంటో చెప్పండి, ఆయన సైలెంట్ అయిపోతారు. ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. సూపర్, మంచి పని చేశారు, పెద్ద సభ్య పట్టుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అంటే మాట్లాడేటి? కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చినా, మేమిచ్చింది ఎయిర్పోర్ట్ మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చినా అంటున్నాడు. ముందు ఆ ఎయిర్పోర్ట్ ఏదో రానివ్వండి సార్, ఇద్దరు చెరు సగం క్రెడిట్ పనిచేసుకుందరు. కానీ వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి, మీరేంటో తెలుస్తుంది కిషన్ రెడ్డి గారికి. నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన. మరి మోడీ సార్ ఎన్ని ఇచ్చారు సార్ ఉద్యోగాలు? మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు. రెండేనా? కేవలం 2 అంటే 2 ఉద్యోగాలా? అవునా? ఏంటి సార్ ఆ ఉద్యోగాలు? ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఎందుకు సార్ మీలో మీరు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగం మీరు చేసుకోండి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు. గుండెవరు అరగుండెవరు, మధ్యలోకి బ్రహ్మానందం ఎందుకు వచ్చినట్టు?